ఇక ఢిల్లీ మద్యం కేసులో కుమార్తెకు నోటీసులు ఇచ్చినందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లేందుకు యత్నించారని బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిబిఐ, ఈడీ స్వతంత్ర సంస్థలని చెప్పారు. ఆధారాల ప్రకారమే కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తాయని తెలిపారు. తప్పు చేసిన వారిని తప్పకుండా అరెస్టు చేస్తారని, దీనిపై తప్పుడు ప్రచారం తగదన్నారు. పార్లమెంటు ఎన్నికల కోసం 5-6 రోజుల్లో టికెట్లపై ప్రకటన వస్తుందని బండి సంజయ్ చెప్పారు. ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని కరఖండిగా చెప్పారు. కవిత లెటర్ రాసిర్రు, సిబిఐ ఈడీ కూడా. సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్లకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు.